హాయ్ ఫ్రెండ్స్! ఇప్పటి నుంచయితే పెళ్ళిళ్ళు మొదలైనయి. కొత్త కొత్త బట్టలైతే కావాలే, పెళ్ళికైతే పోవాలే. కొత్త బట్టలు రెడీ చేసుకోండి పెళ్ళిళ్ళ ముహూర్తాలు అవును. బాగున్నాయి. నేను చెప్పింది నిజమే. ముహూర్తాలు చాలా ముహూర్తాలున్నాయట ఈ నెలలో. అందుకే అట్లా చెప్పిన. ఈరోజైతే మేము ఒక పెళ్ళికి పోయినాం. మా ఇంటి పక్కకైతే ఒక పెళ్లి ఉండే. ఆ పెళ్ళికైతే పోయినాం. ఫోటోలైతే దిగినాం. ఫోటోలకైతే పోజులు ఇచ్చినాం. కాసేపు అట్లట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు చేసినాం గానీ ముచ్చట్లు పెట్టలేదు. ఎందుకంటే ఇంకో ఫంక్షన్ ఉండే ఊళ్ళో. అందుకే ముచ్చట్లు పెట్టలే. ఆడ భోజనాలు ఎప్పుడు రెడీ అయితాయా అని చూసినాం. భోజనాలైతే చేసినాం. చూడండి అన్నమేమో తక్కువ, దాని చుట్టూ ఉన్న కూరలేమో ఎక్కువ. దానికి 2 తోడు ఐస్ క్రీము, డబుల్ కా మీఠా. ఐస్ క్రీమ్ తిందామంటే పండ్లు పిప్పల్లాయే, తినకుండా ఉందామంటే మనసు ఒప్పదాయె. పండ్లు గుంజినా పర్వాలేదు గానీ ఐస్ క్రీమ్ తినకుండా ఉండుడైతే తగ్గేదే లేదన్నట్టు ఐస్ క్రీమ్‌లైతే పండ్లు పాడైపోతున్నాయి. సాలరానిదాకైతే ఐస్ క్రీమ్‌లు తిన్నాం. ఐస్ క్రీమ్ కప్ అక్కడ పారేసినాం. డబుల్ కా మీఠా దగ్గరికైతే పోయినాం మేము. డబుల్ కా మీఠా అయితే ఒక్కటి తినంగానే నాకైతే తినబుద్ధి కాలే. డబుల్ కా మీఠా ఇగ ఎందుకో ఐస్ క్రీమ్ తిన్నంత డబుల్ కా మీఠా అయితే తినబుద్ధి కాలే. అక్కడి నుంచి కాసేపటికి బయలుదేరినాం. అక్కడి నుంచి వచ్చాక శారీ ఫంక్షన్ కాడికైతే పోయినాం. అక్కడ 2 ఫోటోలు దిగి ఇంటికైతే బయలుదేరినాం. ఈ రోజైతే ఇట్లా గడిసింది.